వెల్కమ్ టు టీఎస్ఆర్ యాపిల్ టీవీ ఛానల్. నేను మీ ప్రసాద్ అల్లమరాజు. ఈరోజు ముఖ్య సమాచారం మీకోసం. మధుమేహం నియంత్రించండి, మీ ఆరోగ్యాన్ని సంరక్షించుకోండి. యాపిల్ డయాగ్నోస్టిక్స్ సెంటర్ వారు అందిస్తున్న యాపిల్ డయా కేర్ కేవలం 499 మాత్రమే. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పోస్ట్ లంచ్, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, లిపిడ్ ప్రొఫైల్, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, ఎల్ఎఫ్టి, హోమ్ శాంపుల్ కలెక్షన్స్ అట్ యువర్ డోర్ స్టెప్. సంప్రదించండి యాపిల్ డయాగ్నోస్టిక్ సెంటర్ 8008-804-014. వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన టీడీపీ మద్దతు ప్రకటించింది. నేడు లోక్సభకు తప్పనిసరిగా హాజరు కావాలని, సభలోనే ఉండాలని తమ ఎంపీలందరికీ టీడీపీ విప్ జారీ చేసింది. టీడీపీ చీఫ్ విప్ హరీష్ బాలయోగి 3 లైన్ల విప్ జారీ చేశారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లు ఈ రోజు పార్లమెంటు ముందుకు వస్తున్న నేపథ్యంలో టీడీపీ నాయకత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ సర్కారు ఈ బిల్లును నేడు లోక్సభలో ప్రవేశపెట్టనుంది. వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై రేపు రాజ్యసభలో చర్చ జరగనుంది. ఈ కీలక బిల్లుపై ఉభయ సభల్లో చర్చకు 8 గంటల సమయం కేటాయించారు. అటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా ఈ రోజు, రేపు తప్పనిసరిగా పార్లమెంటుకు హాజరు కావాలని తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి. కేంద్ర ప్రభుత్వం ఇవాళ వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ తమ పంథా ప్రకటించింది. వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు ఇస్తున్నట్లు ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ చట్ట సవరణ ముస్లిం సమాజానికి ఎంతో మేలు చేస్తుందని జనసేన విశ్వసిస్తుందని ఆ ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ లోక్సభ సభ్యులకు దిశానిర్దేశం చేశారు. వక్ఫ్ సవరణ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాలని ఆదేశించారు. ఎన్డీఏ కూటమి ఎంపీలంతా సభకు హాజరు కావాలని కేంద్ర ప్రభుత్వం విప్ జారీ చేసింది. ఏపీ టీడీపీ, జనసేన ఎంపీలకు సైతం విప్ జారీ చేసింది. లోక్సభ సమావేశాలకు తప్పక హాజరు కావాలని సూచించింది. ఈ బిల్లుకు కూటమి ఎంపీలు మద్దతు తెలుపుతున్నారు. ఎన్డీఏ కూటమి ఎంపీలు వ్యతిరేకిస్తున్నారు. లోక్సభ, రాజ్యసభలో ఎన్డీఏ కూటమికి మెజారిటీ ఉంది. ఈ బిల్లుకు లోక్సభలో అనుకూలంగా 298 మంది ఎంపీలు ఓటు వేసే అవకాశం ఉంది. 233 మంది ఎంపీలు వ్యతిరేకిస్తున్నారు. 11 మంది ఎంపీలు తటస్థంగా ఉండాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక రాజ్యసభలో ఎన్డీఏకు 122, విపక్షాలకు 116 ఎంపీల బలం ఉంది. దీంతో ఉభయ సభల్లో వక్ఫ్ సవరణ బిల్లుకు సులువుగా ఆమోద ముద్ర పడే అవకాశం ఉందంటున్నారు రాజకీయ నిపుణులు.